Balaji Manikanta Residency, 2 BHK plots for sales. Contact number 9391300200, 93910985999. నమస్తే, వెల్కమ్ టు మహి మీడియా. ఆ ఒక్క ఐడియా యువతి జీవితాన్నే మార్చేసింది. ఏడాదికి ₹1,00,00,000 ఆదాయం తెచ్చిపెట్టేలా చేసింది. కోఫుడ్స్ పేరుతో వ్యాపార రంగంలో రాణిస్తున్న యువతి కూరగాయలతో ఒరుగులు, పొడుల తయారీ. IIM కోల్కతాలో MBA చదివిన యువతి ఉద్యోగం మానేసి సొంతూరులో బిజినెస్. ఒకసారి ఈ యువతి తండ్రి మిర్చి పంట వేశారు. పంట కోత దశకు వచ్చినా కోయకుండా అలానే వదిలేశారు. అదేంటని కుమార్తె ప్రశ్నించగా, పంట కోసినప్పుడు అమ్మితే వచ్చే లాభం కన్నా దానికయ్యే ఖర్చు ఎక్కువ అని చెప్పారు. రైతులందరూ ఇలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారని గ్రహించిన ఈ యువతి కోఫుడ్స్ ప్రారంభించింది. కూరగాయలు, పండ్లకు ధరలు లేనప్పుడు వృధాగా పారేయకుండా ఎక్కువ కాలం నిల్వ ఉండే ఒరుగులు, పొడులను తయారు చేస్తోంది. సూర్యాపేట జిల్లా తోండా గ్రామానికి చెందిన హెడ్ కానిస్టేబుల్ వెంకన్న, విజయలక్ష్మి దంపతుల కుమార్తె కీర్తిప్రియ కోదాడలో ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తి చేసి బిట్స్ పిలానీలో B.Pharmacy చదివింది. IIM కోల్కతా నుంచి MBA పట్టా అందుకుంది. ముంబై, బెంగళూరుతో సహా వివిధ ప్రాంతాల్లో లక్షల ప్యాకేజీలతో ఉద్యోగం చేసింది. అయితే రైతులకు గిట్టుబాటు ధర లేకపోవడం, పండించిన పంటను పారబోయడం చూసి అసంతృప్తికి గురైంది. వ్యవసాయ మూలాలున్న కుటుంబంలో జన్మించిన కీర్తి ఉద్యోగానికి రాజీనామా చేసి సొంతూరుకి వచ్చేసింది. రైతు సమస్యలకు ఏదో రకంగా పరిష్కారం చూపాలని భావించి డ్రై ఫుడ్ వ్యాపారం ప్రారంభించింది. సేంద్రియంగా పండించిన కూరగాయలు, పండ్లను రైతుల నుంచి నేరుగా సేకరిస్తుంది. ఎక్కువ కాలం నిల్వ ఉండేలా ఎలాంటి ప్రిజర్వేటివ్స్ వాడకుండా సహజ సిద్ధమైన పద్ధతిలో గ్రేడింగ్ చేసి వాటిని ఒరుగులు, పొడుల రూపంలోకి మార్చి విక్రయిస్తోంది. ఫార్మింగ్ కమ్యూనిటీ నుంచి వచ్చాను, వారి కష్టాలు తెలుసు. అందుకే వారి జీవితంలో అస్థిరత్వాన్ని తగ్గించేందుకు ఏదైనా చేయాలనుకొని ఈ విధంగా ఫుడ్ ప్రాసెసింగ్ చేస్తున్నాను. కోఫుడ్స్ అనే పేరుతో ఆహార పొడులు, ఒరుగులు తయారు చేస్తున్నాను. 15 నుంచి 20 మంది మహిళలు మా వద్ద పనిచేస్తున్నారు. మరో 30 నుంచి 40 మంది రైతులతో కొలాబరేట్ అవ్వడం జరిగింది. మాతో 70 నుంచి 100 మంది ఈ ప్రక్రియలో భాగస్వాములవుతున్నారు అని కీర్తిప్రియ కోఫుడ్స్ వ్యవస్థాపకురాలు చెప్పుకొచ్చింది. ప్రస్తుతం మార్కెట్లో లభించే ఆహార ఉత్పత్తుల్లో రసాయనాల ప్రభావం ఎక్కువగా ఉండడం గమనించింది కీర్తిప్రియ. తన ప్రొడక్ట్స్ అందుకు భిన్నంగా ఉండాలని నిర్ణయించుకుంది. రైతుల సహకారంతో సేంద్రియ పద్ధతిలో కూరగాయలు పండించి వాటితో ఆహార ఉత్పత్తులను అందించాలని భావించింది. అన్నదాతలు పండించిన కూరగాయలు, పండ్లు సేకరించి స్థానికంగా ఫుడ్ ప్రాసెస్ చేసేలా కోఫుడ్స్ యూనిట్ ఏర్పాటు చేసింది మహిళమణి. ప్రస్తుతం ఆకుకూరలు, క్యారెట్, బీట్రూట్, అల్లం, పచ్చిమిర్చి వంటి పదార్థాలతో పొడులు, ఒరుగులు తయారు చేస్తోంది యువతి. మొత్తం 15 రకాల కాయగూరలు, పండ్లతో 12 రకాల డీహైడ్రేటెడ్ ఆహార ఉత్పత్తులు చేస్తున్నట్లు వివరిస్తోంది. ఇవేగాక సపోటా, మామిడి వంటి పండ్లతో క్యాండీలను తయారు చేస్తున్నామని చెప్తోంది మహిళ. కోఫుడ్స్ యూనిట్ లో తయారవుతున్న పొడులను ఇడ్లీ, దోశ, ఆమ్లెట్, రోటీ, మిల్క్ షేక్ వంటి వాటిలో కలిపి తింటే రుచితో పాటు పోషకాలు శరీరానికి అందుతాయని చెప్తోంది కీర్తి. రెడీ టు కుక్, రెడీ టు ఈట్ ఉత్పత్తులను ఆన్లైన్, ఆఫ్లైన్లలో విక్రయిస్తున్నామని అంటోంది. వాటిని ఇతర దేశాలకు ఎగుమతి చేస్తూ ఈ ఏడాది ₹1,00,00,000 వరకు వార్షిక ఆదాయం పొందినట్లు చెప్తోంది కీర్తి. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల సంఖ్యను పెంచి మరింత మందికి ఉపాధి కల్పిస్తానంటోంది కీర్తి. భవిష్యత్తులో మరిన్ని ఉత్పత్తులు తయారు చేసి దేశ విదేశాలకు వ్యాపారాన్ని విస్తరించడమే లక్ష్యం అంటోందా యువతి.